నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి 34 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. మొత్తం 64 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి నామినేషన్ వేశారు. అత్యధికంగా నిన్న ఒక్కరోజే 18 నామినేషన్లు దాఖలయ్యాయి. దీనిపై మరింత సమాచారాన్ని రజనీకాంత్ అందిస్తారు. ముగిసింది. కొద్దిసేపటి క్రితమే 3 గంటల ప్రాంతంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసినట్టుగా అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి 34 మంది అభ్యర్థులు దాదాపు 64 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా ఈ నామినేషన్ల ప్రక్రియలో పాల్గొన్నారు. దాదాపు 34 మంది అభ్యర్థులు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు కలిపి 34 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. ఈ రోజుతో ఎన్నికల నామినేషన్లకు సంబంధించినటువంటి దరఖాస్తు గడువు ముగిసింది. రేపు స్క్రూటినీ ఉంది. అట్లాగే 29వ తేదీన విడ్డాలకు అవకాశం ఇస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు. ఇక నామినేషన్ల ప్రక్రియను ఒకసారి మనం గమనిస్తే ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీ, అట్లాగే జాతీయ పార్టీగా ఉన్నటువంటి మరో జాతీయ పార్టీ బీజేపీతో పాటు ఇటు ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి మిగతా పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు, కొంతమంది కొన్ని ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీలు, అట్లాగే కొన్ని జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈరోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్టుగా ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. దాదాపు 34 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నేత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి, అట్లాగే బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ రోజు ఆయన 4వ సెట్ను సమర్పించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ తరఫున సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ కూడా 4 సెట్ల నామినేషన్లను ఆయన దాఖలు చేశారు. ఒకసారి ఆయన నేరుగా నామినేషన్ పత్రాలు సమర్పించడానికి వచ్చారు. ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మిగతా సెట్లను సమర్పించారు. ధర్మపురి అరవింద్ కూడా నిన్న ఆయన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు నిన్న 3 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఈ రోజు ఆయన నేరుగా వచ్చి 4వ సెట్ను సమర్పించినటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలు నిన్న 4 సెట్లు ఆయన దాఖలు చేశారు. నిన్న బుధవారం రోజు దాదాపు 18 నామినేషన్లు, అత్యధికంగా 18 నామినేషన్లు బుధవారం రోజు దాఖలయ్యాయి. ఇక ఈరోజు 2 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈరోజు ఒక స్వతంత్ర అభ్యర్థితో పాటు బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ తమ నామినేషన్ పత్రాలని సమర్పించారు. ఇక వీటితో పాటు యుగ తులసి పార్టీ, అట్లాగే స్వతంత్ర అభ్యర్థులు అశోక్, అట్లాగే ఇండియా ప్రజాబంధు పార్టీ, దాంతోపాటు ప్రజాసేన పార్టీ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, ఇట్లా కొన్ని ఇతర పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ రోజుతో నామినేషన్ల గడువు ముగిసింది. ఈ రోజు వరకు వచ్చినటువంటి నామినేషన్లను మనం గమనిస్తే 34 మంది అభ్యర్థులు దాదాపు 64 నామినేషన్లను సమర్పించారు. ప్రధాన పార్టీలు నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించి గత ఎన్నికలతో పోలిస్తే చాలా తక్కువ మొత్తంలో నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో చాలా కీలకంగా మారినటువంటి గత ఎన్నికల్లో చాలా కీలకంగా ఉన్నటువంటి నిజామాబాద్ పార్లమెంటు పోటీ చాలా ఉత్కంఠగా సాగింది. ఆ సమయంలో దాదాపు 189 మంది అభ్యర్థులు, పసుపు రైతులతో పాటు ప్రధాన పార్టీల అభ్యర్థులు 189 మంది ఆ రోజు నామినేషన్ దాఖలు చేశారు. 185 మంది ఎన్నికల బరిలో నిలిచినారు. సో గత ఎన్నికలతో పోలిస్తే 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి నామినేషన్లు చాలా తక్కువగానే నమోదయ్యాయని చెప్పొచ్చు. 29th వరకు మనకు బరిలో ఉన్నటువంటి అభ్యర్థుల లిస్టు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఓవరాల్గా నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ల దాఖలు చివరి రోజు జరిగినటువంటి పరిణామాలు, ఈ నామినేషన్ ప్రక్రియల వారంలో జరిగినటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి అప్డేట్.